2 సమూయేలు 6 అధ్యాయము 12 వచనం నుండి 23 వచనం వరకు మనం చదువుకుందాము. చివరి వరకు చదువుకున్నాము. Ark was there for దేవుని మందసము అబినదాబ్ ఇంట్లో 20 సంవత్సరాల they వరకు built ఉండాలి. a hut and they put వారు Ark on it. ఒక బండిని తయారు చేశారు. మరి దానిపైన It was about to fall. ఆ మందసాన్ని పెట్టి తీసుకొని వెళ్తా ఉన్నారు. ఎప్పుడైతే అది పడిపోబోవచ్చిందో అప్పుడు He దాన్ని held on to it, పట్టుకోవడం ద్వారా but God, he struck him and killed him. కానీ దేవుడు ఆయనని ముట్టుకోవడం జరిగింది. దేవుడు ఆయనను ముట్టి దేవుడు ఆ సమయంలో So అతన్ని this Ark, it went చంపేశాడు. to Obed-edom. దాని తర్వాత ఈ మందసం అనేది ఒబెదెదోము ఇంటికి వెళ్ళింది. So God, మరి he ఎప్పుడైతే gave ఇది his ఒబెదెదోము ఇంటికి own వెళ్ళిందో possessions దేవుడు in the house of ఆయన Obed-edom. ఆస్తిని అలానే ఈ ఒబెదెదోము ఇంట్లో ప్రతి ఒక్కటి కూడా దేవుడు సమృద్ధిగా ఇచ్చి ఆశీర్వదించాడు. So when this Ark it came to the city of David, he was so happy మరి ఎప్పుడైతే ఈ because మందసం అనేది he was dancing. దావీదుపురములోకి తీసుకొని వెళ్తున్నప్పుడు దావీదు ఎంతో So సంతోషించి thankfully, ఆయన దేవుని Michal ముందు was visible. నాట్యం ఆడుతూ When Michal saw that, she ఎంతో displeased him. సంతోషంగా ఆయన నాట్యం చేస్తూ తీసుకొని వెళ్తా ఉన్నాడు. మరి అతను ఎలా నాట్యం చేస్తున్నాడంటే ఆయన In front of those maidservants, so shamefully you're dancing. ఆయన ఎలాంటి మత్తి లేకుండా నాట్యం చేస్తున్నట్టు కనపడుతూ లోపలున్న బట్టలు కూడా కనిపిస్తూ మరి అక్కడున్న We also read సౌలు about కుమార్తె అయిన Jezebel. మీకాలు ఆయనను చూసి హీనపరిచింది. మళ్ళీ ఈ దావీదు ఆయన అంత సంతోషంగా ఉండడానికి ఒక కారణం అనేది ఉంది. When God comes into the country of David, whatever difficulty might be there in our country, దేవుడు ఒకవేళ దావీదుపురంలోకి వచ్చినట్లయితే మన దేశంలో ఎలాంటి ఇబ్బంది సమస్యలు ఉన్నప్పటికీ మరి ఎప్పుడైతే ఈ దేవుని ఒక మందసం అనేది దావీదుపురంలోకి వస్తుందో అది తీసుకొని వచ్చేటప్పుడు దావీదు ఎలాంటి ఆ ఆలోచన లేకుండా ఎంతో so today I would like to speak about సంతోషంతో Michal. ఆయన నాట్యం ఆడుతూ దేవుని మందసాన్ని తీసుకొని వస్తున్నాడు. మరి ఈరోజు నేను మీ అందరికీ కూడా Why she was able to మీకాలు గురించి నేను మాట్లాడాలనుకున్నాను. మరి తను దీని వెనకాల మీకాలు ఎందుకని దావీదుని వివాహం చేసుకోవడం జరిగిందని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. So after David killed Goliath, what the Israelite women దావీదు they గొలియాతుని went చంపించిన for తర్వాత Saul killed his thousands, but David his tens of thousands. ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా సౌలు 1000 మందిని అలానే దావీదు 10,000 మందినని అలా పాటలు పాడుతా ఉన్నారు. మరి ఈ మీకాలు దావీదుని వివాహం చేసుకుంది. Because ఎందుకంటే Saul heard that David likes Michal likes David. That's why he gives a condition for his daughter to get married to David. మరి సౌలు ఏం విన్నాడంటే మీకాలు దావీదుని ఇష్టపడుతుందని అందుకని ఒక నిబంధనను పెడుతూ దావీదు మీకాలుని వివాహం చేసుకునే So విధంగా he సౌలు was చేస్తాడు. interested. So he made a plan to kill David ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు దావీదుని ఎలా చంపివేయాలని. and bring him over to the Philistines. దీని ద్వారా ఈయనని ఫిలిస్తీన్లకు అప్పచెప్తూ ఫిలిస్తీన్ల ద్వారా దావీదు చనిపోతాడనే ఒక ప్రణాళిక కలిగి ఉండి మీకాలైన కుమార్తెని దావీదుకి ఇవ్వడం జరిగింది. కానీ సౌలు దావీదు పట్ల ఆ విధంగా చేసినప్పటికీ కూడా దావీదు When ఫిలిస్తీన్ల దగ్గరికి Michal వెళ్ళి met ఫిలిస్తీన్ని David, then David జయించడం was so జరిగింది. bold. ఇది గొలియాతుని జయించాడు. అలానే ఇశ్రాయేలులో ఉన్న They liked him. He was very స్త్రీలందరూ కూడా దావీదుని ఎంతో ఇష్టపడ్డారు అని ఎంతో ఫేమస్ అయ్యాడు. మరి ఆ సమయంలో దావీదు మీకాలు ఇద్దరు వివాహం చేసుకోవడం జరిగింది. మరి దాని తర్వాత వెంటనే దావీదు రాజు అవ్వాలి. కానీ దాని తర్వాత దావీదు రాజుగా అవ్వకుండా సౌలు దావీదుని వెంటాడుతూ
persecuted by Saul and he had to ఇప్పుడు keep his దావీదు ద్వారా his life as a హింసించబడుతూ, wilderness. పారిపోతూ, ఎడారిలో జీవిస్తూ He was అలా not able to come out. ఎంతో కష్టమైన జీవితం తను జీవించడం జరిగింది. Time started to pass by. Became the king of ఆయన Israel. 40 ఏండ్ల వయస్సుకొచ్చినప్పుడు ఆయన ఇజ్రాయెల్ దేశానికి రాజుగయ్యాడు. So he could not even see 1% of the possibility that he would become king. మరి 1% గూడా ఆయన రాజుగా అవుతాడు అన్న ఒక ఏదైతే సాధ్యంగా ఉంటుందో 1% గూడా అనిపించలేదు సాధ్యమని. మరి మీకాలు తను ఒక రాణిగా జీవించలేని స్థితిలో ఉంది కాబట్టి ఇంకా చివరిగా దావీదుని విడిచిపెట్టాలనుకుంది. 사울의 딸 미갈을 불렀는데 미갈이 발디엘을 버리고 미갈이 다윗에게 이끌려 오면서 무슨 생각을 했겠습니까? 야, 내가 조금만 참을 걸. 이제 너무너무 후회가 되고 아쉬운 거예요. 다윗이 왕이 돼서 돌아올 줄 알았더라면 미갈은 발디엘에게 시집을 안 갔을 거예요. 그리고 다윗과 함께 고난을 겪고 어려움을 겪으면서 그동안 ఒకవేళ మీకాలుకి తెలిసినట్లయితే దావీదు తిరిగి వస్తాడు. దేవుడు దావీదుని రాజుగా స్థాపిస్తాడని అప్పుడు మీకాలు దావీదుని విడిచిపెట్టి వెళ్ళేది కాదు. కానీ So I మీకాలు learned at that time, David, there seemed to be no chance that he could become the king. కానీ మీకాలు చూసినప్పుడు దావీదు రాజుగా అవుతాడు అన్న ఒక పరిస్థితి తనకు కనిపించలేదు. తనకు అలా అనిపియలేదు. మరి ఒకవేళ తనకు తెలిసినట్లయితే దావీదు మళ్ళీ తిరిగి వస్తాడు. దేవుడు తనని స్థాపిస్తాడు రాజుగా అని. మరి అందరి దగ్గర మరి మీకాలు తను ఒక రాణిగా జీవించలేని స్థితిలో ఉంది కాబట్టి ఇంకా చివరిగా దావీదుని విడిచిపెట్టాలనుకుంది. 사울의 딸 미갈을 불렀는데 미갈이 발디엘을 버리고 미갈이 다윗에게 이끌려 오면서 무슨 생각을 했겠습니까? 야, 내가 조금만 참을 걸. 이제 너무너무 후회가 되고 아쉬운 거예요. 다윗이 왕이 돼서 돌아올 줄 알았더라면 미갈은 발디엘에게 시집을 안 갔을 거예요. 그리고 다윗과 함께 고난을 겪고 어려움을 겪으면서 그동안 ఒకవేళ మీకాలుకి తెలిసినట్లయితే దావీదు తిరిగి వస్తాడు. దేవుడు దావీదుని రాజుగా స్థాపిస్తాడని అప్పుడు మీకాలు దావీదుని విడిచిపెట్టి వెళ్ళేది కాదు. కానీ So I మీకాలు learned at that time, David, there seemed to be no chance that he could become the king. కానీ మీకాలు చూసినప్పుడు దావీదు రాజుగా అవుతాడు అన్న ఒక పరిస్థితి తనకు కనిపించలేదు. తనకు అలా అనిపియలేదు. మరి ఒకవేళ తనకు తెలిసినట్లయితే దావీదు మళ్ళీ తిరిగి వస్తాడు. దేవుడు తనని స్థాపిస్తాడు రాజుగా అని. మరి అందరి దగ్గరికి వెళ్లి ఆమె సాక్ష్యం కూడా ఇచ్చేది. So Michal, instead of కానీ being happy మీకాలు that God had సంతోషంగా ఉండడం కన్నా
మరి దేవుడు Now ఇషయి it's not just కుమారుడైన that God helped us to make him the king. దావీదుని Even though పిలిచి ఆయనను అభిషేకించి రాజుగా స్థాపించినప్పటికీ కూడా David anointed him as king, but she had been married off to Paltiel. దేవుడు దావీదుని రాజుగా స్థాపించాడు. కానీ మీకాలు మళ్ళీ వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడం So she జరిగింది. thought for her whole life she will live a miserable life. Now they thought that David ఈ would be మీకాలు ఏమనుకుందంటే దావీదు జీవితం అంతా కూడా ఇలా తరమబడుతూ ఎంత దయనీయమైన జీవితం జీవిస్తాడు అని. కానీ దేవుడు దావీదుని రాజుగా స్థాపించాడు. now even though ఇప్పుడు తను ఎంతో పశ్చాత్తాప పడినప్పటికీ కూడా తనెప్పుడు ఆ స్థితి నుంచి తిరిగి రాలేదు. David became king, even though Michal had gone away, but he called Michal, who was the daughter of Saul. 너무너무 기쁜 거예요. 야, 하나님이 이 다윗성 안에 들어온 거야. 이제 어떤 대적이 나타나고 어떤 어려움이 어떤 문제가 와도 그 하나님이 모든 어려움들을 다 막아주시겠고. Now, no matter what difficulty or problem comes, God, He will block all those difficulties. ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా దేవుడు అన్ని సమస్యల్ని, ఇబ్బందుల్ని So అడ్డుకుంటాడు. David, he was so happy and thankful. And దావీదు thinking what ఎంతో he was సంతోషంగా dancing ఉన్నాడు. around. ఎంతో ఆనందిస్తున్నాడు. అందుకని ఒక పిచ్చివాడిలాగా ఆయన So నాట్యం how ఆడుతూ దేవుని happy మందసాన్ని will life తీసుకొని that వస్తున్నాడు. David lived when he was in the hand of Saul, being chased by Saul. 이끌어 주신 왕이 될 때까지 하나님이 다윗을 이끌어 주셨던 거예요. So until he became king, God, He led David. 이스라엘 다윗성 안에 번개가 들어온다는 소식을 듣고 다윗은 너무 దావీదు రాజు అయ్యేంత So వరకు listening కూడా to the దేవుడు news దావీదుని that the Ark నడిపిస్తున్నాడు. of Covenant was coming to his city, he was so happy. దావీదు పురములోకి దేవుని మందసం వస్తుందని విన్నప్పుడు దావీదు ఎంతో సంతోషించాడు. So because he had never lived by faith, he only faced difficulties. ఆయన ఎప్పుడు కూడా విశ్వాసం ద్వారా జీవించలేదు. ఆయన కేవలం ఆ కష్టాల్ని మాత్రమే ఎదుర్కొన్నాడు. So waiting for the promise of God, waiting for the husband. మరి దేవుని ఒక వాగ్దానం గురించి If ఎదురు he చూస్తూ, had భర్త gone కోసం through ఎదురు difficulties, చూస్తూ, she would have ఈ experienced మీకాలు difficulties together with అలాంటి Saul. కష్టాల్ని, ఇబ్బందుల్లో దావీదుతో పాటు ఎదుర్కొంటూ చివరిగా దేవుణ్ణి అనుభవించినట్లయితే, మరి దేవుని పట్ల But తనెంతో she had కృతజ్ఞత not హృదయం been కలిగి able ఉండేది. to కానీ give to God. 1% She కూడా only తన faced హృదయంలో the కృతజ్ఞతగా faith. లేదు. ఎందుకంటే ఆ కష్టాల్ని తను పొందుకోలేదు కాబట్టి. But David, on the other hand, was so happy కానీ and he ఇంకొక was వైపు dancing. దావీదు ఎంతో సంతోషమైన హృదయంతో నాట్యమాడుతూ ఆనందిస్తున్నాడు. అక్కడ Their చూసినట్లయితే వాళ్ళ hearts యొక్క were హృదయం different. అనేది ఎంతో వేరుగా ఉంది. 하나님을 믿지 않고 దేవుని నమ్మకుండా Not believing God. 다윗이 이스라엘 왕이 될 거란 사실을 믿었다면 కానీ ఒకవేళ ఈ If మీకాలు Michal believed దావీదు ఈయన దేవుడు ఆయనను రాజుగా స్థాపిస్తాడు అనే మీకాలు నమ్మినట్లయితే, విశ్వసించినట్లయితే, మరి తను కూడా దావీదుతో God పాటు would కలిసి support ఆ them, God would కష్టాల్ని, encourage them, ఇబ్బందుల్ని and God would ఎదుర్కొనేది. suffer with David and face ఆ the దేవుడు difficulties with David. సహాయపడతాడు, దేవుడు తోడై ఉన్నాడని తను నమ్మినట్లయితే దావీదుతో పాటు ఆ శ్రమలన్నీ కూడా తను ఎదుర్కొనేది. God has never దేవుడు promised ఎప్పుడు David కూడా anything that David has seen, అబద్ధం nor will ఆడడు. he lie. ఆయన ఎప్పుడు మనకి ఆయన వాగ్దానం చేశాడు. 사울의 딸 미갈이 다윗을 버린 것은 하나님의 말씀을 버린 거였어요. మరి David సౌలు betrayed కుమార్తె అయిన because she మీకాలు forsaken the word of God actually. తను దావీదుని ఎందుకని విడిచిపెట్టిందంటే, ఎందుకంటే దేవుణ్ణి విడిచిపెట్టింది కాబట్టి. మరి ఎంత దయనీయమైన జీవితము, So ఎంత God wanted to భయంకరమైన show జీవితం them అని that దేవుడు even మనకి though మీకాలు Michal ద్వారా చూపిస్తా ఉన్నాడు. నిజంగా ఎంత దయనీయమైన జీవితం తనది. నేను for కొన్ని some రోజుల ముందు time నేను he was in బ్రాజిల్ దేశానికి Brazil. వెళ్ళేసొచ్చాను. నేను And బ్రాజిల్ in దేశానికి వెళ్ళాను. 그 이름이 새 성당이에요. 전 세계에서 네 번째로 큰 성당이 새 성당, 브라질에 있는 성당이에요.
So మరి in the బ్రాజిల్ whole దేశంలో ఈ ప్రపంచంలోనే అన్నిటికన్నా చాలా పెద్ద కాథలిక్ సంఘంలలో బ్రాజిల్‌లో ఈ 4 స్థాయిలున్న సంఘం అన్నమాట. 그 성당 좌석이 약 1000석 정도 되거든요. so there's around 1,000 seats in that. 미사가 끝나고 성도들이 మరి లోపల్లో ఆ సంఘం లోపల 1000 సీట్లుంటాయి. 또 그라시사 음악회를 관람하게 기다리고 있어요. 그리고 저희 వాళ్ళందరూ గూడా ఈ గ్రాషియస్ స్క్వేర్ పెర్ఫార్మన్స్ కోసం ఎంతో ఎదురు చూస్తూ 오셨어요. 두 번째 날에. మరి రెండో రోజు 신부들이 3000 So మంది అక్కడ 3,000 కూడుకున్నారు. people came on the second day. Even many fathers came. ఎంతోమంది కాథలిక్ ఫాదర్స్ వచ్చారు. 남녀 호랭교회 이분들도 오셨죠. 각 종파에 있는 사람들은 다 오셨더라고요. So people from all different మరి అన్ని denominations came. డినామినేషన్స్ నుంచి కూడా వాళ్ళు రావడం జరిగింది. The అక్కడ father received ఫాదర్ salvation. కాథలిక్ ఫాదర్ అయిన రక్షణ పొందుకున్నాడు. ఇక్కడికొచ్చిన ప్రతి ఒక్కళ్ళు So కూడా when వాళ్ళు the రక్షణ pastor పొందుకున్నామని was saying, so వాళ్ళు who చేతులు has committed పైకెత్తడం wrong, జరిగింది. raise his hand. ఎవరి దగ్గరైతే పాపం లేదు చేతులు పైకెత్తమన్నప్పుడు అందరూ చేతులు పైకెత్తారు. In Brazil, there is a president. బ్రాజిల్ దేశంలో ఒక అధ్యక్షుడున్నాడు. 그분이 지금 세 번째 대통령을 하시거든요. So he is now ఇప్పుడు ఆయన మూడోసారి time. ఆయన మళ్ళీ అధ్యక్షుడిగా అయ్యాడు. ఆ అధికారంలో ఉన్నాడు. 그분이 세 번째 대통령이 될 수 있었던 మూడోసారి కూడా ఆయన అధ్యక్షుడు అవ్వడం అనేది దానికి వెనకాల మనకు కనిపించిన ఒక బ్యాక్గ్రౌండ్ అనేది ఉంది. ఆయన ఏదో పొలిటీషియన్స్ ని రాజకీయాల గురించి చదువుకున్నాడని కాదు, లేదా ఒక మంచి యూనివర్సిటీలో ఆయన చదువుకున్నాడని కూడా కాదు. He is just graduated from fourth standard. 빈민가 출신이었어요. ఆయన కేవలము 4వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు. 돈이 없어서 학교 공부를 మరి ఆయన ఎంతో పేదరికంగా జీవించాడు. అందుకనే ఆయన దగ్గర ఇలాంటి డబ్బులు లేవు కాబట్టి ఆయన చదువుకోలేకపోయాడు. 어머니가 돌아가시면서 మరి అతని అమ్మగారు మరణించారు. 이 험난한 세상에 두고 갈라가니까 어머니가 너무 가슴이 아픈 거예요. So మరి the అమ్మగారు story ఎప్పుడైతే when మరణించబోతోందో ఈ మరణించబోయే ముందు so painful. నా కుమారుణ్ణి ఇలాంటి భయంకరమైన లోకంలో విడిచిపెట్టి వెళ్ళడం బట్టి నాకు ఎంతో నొప్పిగా ఉంది, ఎంతో బాధపడుతూ You have to listen to mother carefully. తన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. 세 마디를 하셨는데 괜찮아, 좋았어, 잘 될 거야. 이 세 마디를 మరి ఆ అమ్మ మరణించకన్నా ముందు That it's okay, it'll be fine. తను 3 మాటలు చెప్పింది. పర్లేదు, It's okay, it will be fine, and it was అన్ని కూడా మంచి జరుగుతుంది, These 3 words she ఇది called him బాగుంది. confidence. ఇలాంటి 3 మాటలు తనకి ఒక ఆస్తిగా ఇచ్చి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. He didn't study well, he was just a ఆయన ఏమి కూడా మంచి చదువుకోలేదు. కేవలం 4వ తరగతి వరకు మాత్రమే ఆయన చదువుకున్నాడు. కానీ ఆ సమయం నుండి కూడా తల్లి యొక్క మాటలు, ఆ 3 మాటలు ఆయన హృదయాన్ని నడిపించడం జరిగింది. 빈민가 출신이니까 어머니가 돌아가시 너무 배가 고파서 동네 시장 바닥에서 쓰레기통을 뒤지면서 썩은 빵을 주워 먹고 살았대요. So his mother died at a young age, and he అతని was అమ్మ మరణించింది. go to the మళ్ళీ ఆయన ఎంతో చిన్న వయసులో ఉన్నాడు, ఎంతో పేదగా జీవించడం జరిగింది. ఆయన మార్కెట్ లో ఉన్న చెత్త కుప్పల్ని తీసి అందులో ఉన్న రొట్టె ముక్కలతో ఆయన కడుపును నింపుకునేవాడు. Before listening to his mother, he used to think, why should I live this kind of a life? And he had a lot of complaints against the world. మరి వాళ్ళ అమ్మ నుంచి ఆ మాట వినకన ముందు ఆయన ఎంతో ఈ లోకం పట్ల ఎంతో ఫిర్యాదు కలిగి ఉన్నాడు. ఎందుకని ఇంత భయంకరమైన లోకంలో నేను జీవించాలి అన్న ఆలోచన కలిగి ఉన్నాడు.
కానీ ఎప్పుడైతే మా అమ్మగారు మాట్లాడిందో, ఇది పర్లేదని But చెప్పింది. listening to the voice of his mother, అలానే ఇది మంచిదని our చెప్పింది. mother ప్రతి said ఒక్కటి కూడా everything is మంచిగా going to జరుగుతుంది అని be చెప్పింది. fine. Everything is going to be fine. అయితే ఇది ఖచ్చితంగా చాలా So మంచి he also జరుగుతుంది. ఇది remembered ఎంతో those మంచిది. words when he was eating that rotten bread. He remembered those words. ఎప్పుడైతే ఆయన ఆ పాడైపోయిన ఆ రొట్టె ముక్కల్ని తింటూ So when ఉన్నాడో, he ఆయన came, he was తల్లి happy. చెప్పిన మాటల్ని ఆయన ఆలోచిస్తూ ఆయన హృదయంలో ఎంతో సంతోషాన్ని పొందుకున్నాడు. 그래서 선방공을 취직을 해서 선방공으로 일하다가 손가락이 잘려서 보상도 못 받고 쫓겨났대요. 너무너무 억울한 거예요. మరి ఆయన ఎప్పుడైతే దాని తర్వాత ఏదో ఫ్యాక్టరీలో ఆయన పనిచేశాడు. ఆయన ఫ్యాక్టరీలో పనిచేసినప్పుడు ఆయన So when మిషన్‌లో he ఆయన was వేలు afraid his పడడం finger ద్వారా got cut off, ఆయన he was వేలు so angry because it was the కట్ problem of అయిపోయింది. company. ఎందుకంటే ఆయన ఎంతో కోప్పడ్డాడు. ఇది ఈ కంపెనీ ద్వారా, ఈ ఫ్యాక్టరీలో వాళ్ళ But నిర్లక్ష్యం ద్వారా ఇలా nevertheless, జరిగిందని ఆయన ఎంతో those కోప్పడ్డాడు. కానీ words ఆ of his ఫ్యాక్టరీ mother వాళ్ళు seemed to lead వాళ్ళ him to నిర్లక్ష్యం అయినప్పటికీ కూడా చివరగా ఈయనని ఆహ్, ఈ ఈయనని ఆ ఫ్యాక్టరీ నుంచి గెంటి వేయడం జరిగింది. ఆయనకెంతో కోపం వచ్చింది. ఇదెంతో it's going to be ఆహ్, fine. And she said it's going to అన్యాయం be fine. చేస్తున్నారని ఇలాంటి ఆలోచన ఉన్నప్పటికీ వాళ్ళ తల్లి చెప్పిన మాట ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. పర్లేదు, అన్నీ గూడా మంచి జరుగుతుంది. ఇదెంతో మంచిది. ఈ 3 మాటలను ఆయన ప్రతిసారి ఆయన గుర్తు So as he చేసుకోవడం went జరిగింది. on insisting on that words that his mother spoke, whatever ఎప్పుడైతే తల్లి చెప్పిన మాటల్ని ఆయన ప్రతిసారి గూడా మాట్లాడుతూ చెప్తూ వచ్చాడో, ఆయన పరిస్థితి ఏది గూడా ఆయనకు మంచిగా లేకపోయినప్పటికీ కూడా, ఆ మాటల్ని ప్రతిసారి మాట్లాడడం జరిగింది. ప్రతిసారి దాని గురించి ఆలోచించడం జరిగింది. So at the age of 18, he ఆయన 18 ఏండ్ల వయస్సులో and she became pregnant. ఉన్నప్పుడు ఆయన ఒక So taking his wife, he has to go to the hospital, but he has no money. తను వివాహం చేసుకున్నాడు. తన భార్యతో ఉన్నప్పుడు భార్య గర్భవతి అయింది. కానీ హాస్పిటల్ తీసుకుపోవడానికి ఆయన దగ్గర ఇలాంటి డబ్బులు లేవు. So he was kicked out from one hospital and then another hospital. మరి ఆయనని ఒక హాస్పిటల్ నుంచి వెళ్లగొట్టేశారు. ఇంకొక హాస్పిటల్ నుంచి కూడా పంపించేశారు. So the lady along with the baby died. కానీ చివరగా అతని భార్య, అలానే బిడ్డ So the ఇద్దరు కూడా husband stood at the మరణించారు. gate of that hospital holding on ఆ to the హాస్పిటల్ woman, so బయట much pain ఉండి and suffering. ఆ గేట్ దగ్గర నిల్చొని ఎంతో ఏడుస్తూ ఆ మృతదేహాల్ని ముందు పెట్టుకొని ఎంతో కోప్పడుతున్నాడు. But మరి ఇదంతా కూడా ఎంత అన్యాయమో, ఎంతో కోపమైన హృదయమో, ఫిర్యాదు హృదయమో ఆయన హృదయాన్ని నడిపించలేదు. కానీ దానికి వేరుగా లేదు లేదు, ఇవన్నీ కూడా నాకెంతో మంచిది. ఇవన్నీ కూడా ఎంతో మంచి జరుగుతుంది. ఇది పర్లేదు. ఈ 3 మాటల్ని ఆయన ప్రతిసారి కూడా ఆయన హృదయంలో పెట్టుకున్నాడు. ఎప్పుడైతే తల్లి యొక్క స్వరము ఈయన హృదయాన్ని నడిపించిందో, మరి ప్రతి ఒక్క పరిస్థితి కూడా ఆయనకి పర్లేదు, ఇది ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఇది సరిగ్గా జరుగుతుందని ఒక హృదయాన్ని ఆయన కలిగి ఉన్నాడు. But the thing was that it was Nulla, this president, this man, he loved his mother and respected his mother the most in the world. మరి అధ్యక్షుడు ఈ లోకంలోనే అందరికన్నా ఆయన తల్లిని ఎంతో గౌరవిస్తాడని చెప్పాడు. So where he worked in that place, he made a union and then he started to work in that union, the communist union, and because of that he was put in jail. మరి ఎక్కడైతే ఆయన జీవిస్తున్నాడో అక్కడ ఒక యూనియన్ ని తయారు చేశాడు. ఆ యూనియన్ ని తయారు చేసినప్పుడు మళ్ళీ ఆయనని చెరసాల్లో వేయడం జరిగింది. ఆయన జైలుకి వెళ్ళినప్పుడు కూడా పర్లేదు, మంచి జరుగుతుంది, ఇది ఎంతో మంచిది. ఈ 3 మాటలు ఆయన చెరసాలలో ఉన్నప్పటికీ కూడా
ఆయన ఎంతో సంతోషంగా జీవించడం జరిగింది. 몇 차례 떨어졌다가 상원 의원에 상원 의원을 하다가 이제 대통령에 출마를 해요. 대통령에 이제 출마를 했는데 대통령이 당선이 된 거예요. So he nominated himself for standing for the దాని election. తర్వాత ఆయన అధ్యక్షుడుగా అవ్వడానికి ఆయన నామినేషన్‌లో ఉన్నాడు. అంటే ఎలక్షన్స్‌లో పాల్గొన్నాడు. But he only ఆయన heard దగ్గర the ఎన్నో voice of the mother. కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా కేవలము తల్లి యొక్క స్వరాన్ని Mom's మాత్రమే voice విన్నాడు. is good. మా అమ్మ నాతో చెప్పింది ఇదెంతో మంచిదని. 그리고 대통령을 그만 지금도 그 어머니 음성만 듣는데 మరి ఇప్పటి వరకు And కూడా even ఆయన now in the present position, he says that even అధ్యక్షుడి now I నుంచి hear her mother's voice. ఆయన రిటైర్ అయిపోయినప్పటికీ కూడా ఆయన ఏమని చెప్తున్నాడు, ఇంకా నేను నా తల్లి స్వరాన్ని వింటున్నానని. He was from a very ignorant, illiterate, and very ఆయన నిజం చూసినట్లయితే ఎలాంటి చదువు లేదు. ఎంతో పేదరికంలో ఆయన జీవించాడు. ఎవరు కూడా ఆయనని గౌరవించేవారు లేరు. but he had a world of the mind, కానీ world of the heart, which we could తన not ఒక see. హృదయంలో ఈ ఒక హృదయలోకం అనేది ఉంది. ఏది మన కంటికి కనిపించలేని హృదయాన్ని ఆయన హృదయంలో కలిగి ఉన్నాడు. 또 대통령보다도 수백 배, 수천 배 권위 있는 하나님의 말씀을 듣고 있거든요. For us, more than మరి that, అధ్యక్షుడు కన్నా more than that mother's words, దాని we are living అధ్యక్షుడి in a తల్లి world కన్నా which has hundreds of తల్లి కన్నా thousands of గొప్పవాడైన times దేవుని outnumbered స్వరాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నాము. 어머니 음성만 또 못하겠어요. Do you think the word మరి దేవుని యొక్క వాక్యము ఆ that తల్లి the మాటల president కన్నా the president విలువైనది కాదా? దానికి ఎలాంటి శక్తి ఉండదా? God దేవుడు promised వాగ్దానం David చేశాడు. as king and he anointed him. దేవుడు దావీదుని రాజుగా స్థాపిస్తాడని వాగ్దానం చేసి ఆయనను అభిషేకించడం జరిగింది. But the life itself was so difficult. కానీ ఆయన జీవితమే ఎంతో కష్టంగా అయింది. It seems that his life of running away would అలా not ఆయన end. జీవితం అంతా కూడా 좋은 일만 있었고 ఎంతో దయనీయంగా ఉంటూ నిజంగా ఈ కష్టాలని ఇంకా ఎప్పుడు కూడా ఈ కష్టాలకు అంతం లేదని అనుకున్నాడు. మరి ఆయన జీవితంలో కేవలము మంచి విషయాలు మాత్రమే లేదా సంతోషమైన విషయాలు He మాత్రమే was జరిగాయని కాదు. of the lower classes. ఈ అధ్యక్షుడు ఆయన ఎంతో పేదరికంలో జీవించాడు. ఆయన దగ్గర ఎలాంటి డబ్బులు లేకుండా ఉన్న సమయంలో ఆయన ఏం చదువుకోలేకపోయాడు, And సరిగ్గా he got తినలేకపోయాడు. more compensation from the company when his కంపెనీ wife నుండి ఎప్పుడైతే and his girlfriend, because she మరి died కంపెనీలో ఆయన at వేలు the age of 18. కట్ అయినప్పుడు కూడా ఆయన ఎలాంటి డబ్బులు కూడా పొందుకోలేదు. And he అలానే resisted తన the గర్ల్ ఫ్రెండ్ కూడా union and he was చనిపోయింది. put in prison. ఆయన యూనియన్ తయారు చేసినప్పుడు So అతన్ని continuously జైల్లో there was పెట్టడం always జరిగింది. difficulty. మరి నిరంతరం అధ్యక్షుడు కష్టాలను ఎదుర్కొంటూనే ఉన్నాడు. 인도하지 않겠습니까? Don't you మరి think that అలానే God will also lead దేవుడు మీ you in జీవితాన్ని such a way? ఆ విధంగా నడిపించడా? 불쌍한 사람이 늘 형편에 끌려간 사람. The people who are the మరి most లోకంలో miserable, అందరికన్నా most దయానీయమైన wretched వ్యక్తి are ఎవరంటే those ఎవరైతే who are ప్రతిసారి dragged into the పరిస్థితుల ద్వారా situation. లాగబడతారో అలాంటి వాడు ఎంతో దయానీయమైన వాడు. Those who more than the situation are మరి dragged by అందరికన్నా the word of God. అందరికన్నా గొప్పమైన వాడు ఎవరంటే దేవుని ఒక వాక్యం ద్వారా నడిపించిన వాడు ఎంతో గొప్పవాడు. 보험비가 없어서 죽었는데 Even though his wife at 8 months తన pregnant, భార్య she died 8 ఏండ్ల because they didn't have hospital fees. 괜찮아. 8 నెలల్లో ఉన్నప్పటికీ కూడా తన దగ్గర డబ్బులు లేకుండా హాస్పిటల్లో చేరలేక తను చనిపోవడం జరిగింది. కానీ అప్పుడు కూడా తల్లి మాటలు ఆయన విన్నాడు. పర్లేదు, ఇది మంచి జరుగుతుంది అని. God, he surely promised to Michal, saying that God అలానే దేవుడు మీకాలికి వాగ్దానం ఇచ్చినప్పటికీ కూడా దేవుడు దావీదుని రాజుగా స్థాపిస్తాడని. కానీ ఆ మీకాలు ఏమనుకుందంటే ఏంటి నిజంగానే దేవుని ఒక వాక్యం ప్రకారం జరుగుతుందా? 왜 이렇게 어려움만 주시는 거야? మరి ఈ దేవుడు దావీదుని స్థాపిస్తాడని చెప్తూ ఎందుకని నిరంతరం ఇలాంటి కష్టాలను ఇస్తున్నాడు? 나도 평범한 여자에게 왕에게 시집가지 말고 평범한 남자에게 시집가서
가서 그냥 It's better that I don't marry a king. I నేను can ఈ ఒక రాజుని పెళ్లి చేసుకోకుండా ఒక సాధారణమైన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం బట్టి నేను మంచి అట్‌లీస్ట్ నేను 를 버린 게 아니고 బ్రతుకుంటే Mika సరిపోతుంది didn't అని pursue అనుకుంది. David. She pursued God. కానీ ఇక్కడ మీకాలు దావీదుని కాదండి తను 속에서 తృణీకరించింది. కానీ 동일하게 తను దేవుని God in తృణీకరించింది. our lives, He is working in the same way. దేవుడు మన ఒక హృదయంలో, మన జీవితంలో కూడా ఆ విధంగానే పనిచేస్తున్నాడు. If you see in Hebrews మళ్ళీ chapter 10, హెబ్రీయులు verse 10వ 3, అధ్యాయం 14 వచనం చూసినట్లయితే for by one offering He has ఒక అర్పణ perfected చేత forever ఆయన those of the పరిశుద్ధపరచబడి exact వారిని kind. సదాకాలం వరకు సంపూర్ణంగా చేసి ఉన్నాడు. God who does not lie, మరి God దేవుడు who is ఎప్పుడు all కూడా అబద్ధము చెప్పడు. ఆయన 내가 ఎప్పుడు కూడా అబద్ధం ఆడువాడు కాదు. I ఆయన have ఎంతో perfected you శక్తిమంతుడు. holy. నేను నిన్ను I పరిశుద్ధంగా have చేశాను. perfected you. నేను నిన్ను పరిపూర్ణంగా చేశాను. 우리가 In the situation, we're always committing మరి sin. We పరిస్థితి believe వచ్చినప్పుడు ourselves. ప్రతిసారి కూడా మనం పాపం చేస్తూ మనల్ని We మనం commit మనం sin, we make చూసుకుంటాము. mistakes, మనం we పాపం have చేస్తాము. problems. మనం పొరపాట్లు చేస్తాము. మనం ఎన్నో సమస్యల్ని పొందుకుంటున్నాము. So to కానీ save us, అయినప్పటికీ God కూడా says, I have made you holy. ఇలాంటి వారైన మనతో దేవుడు చెప్తున్నాడు, నేను మిమ్మల్ని పరిశుద్ధంగా చేశాను. నేను నిన్ను సంపూర్ణంగా చేసి ఉన్నానని చెప్తున్నాడు. Then no matter మరి how మనం ఎంత foul దుష్టమైన we have జీవితాన్ని, been, మురికి జీవితాన్ని మనం జీవించి no, ఉన్నప్పటికీ God కూడా has called me తెలియదు holy. దేవుడు నన్ను పరిశుద్ధుడని పిలుస్తున్నాడు. That cross of Jesus ఆ was సిలువపై nailed on యేసే నా my sins. పాపాలన్నీ I was కడిగేశాడంట. perfect. ఆయన నన్ను He has called me సంపూర్ణంగా perfect. He చేశాడు. has called me holy. దేవుడు నన్ను Perfect. సంపూర్ణుడు అని పిలుస్తున్నాడు. దేవుడు నన్ను పరిశుద్ధుడని పిలుస్తున్నాడు. That drags your life. మరి అలాంటి హృదయం మీ యొక్క హృదయాన్ని నడిపిస్తుంది. Or is it the situations that I మరి face అలాంటి today drags my హృదయము, life? అలాంటి దేవుని యొక్క వాక్యము మీ హృదయాన్ని నడిపిస్తుందా? లేదా మీ పరిస్థితులు మీ యొక్క హృదయాన్ని నడిపిస్తుందా? I met that man, and because of that నేను man, ఆయనను కలిసినందుకు ఆయన ద్వారా నా జీవితం అంతా కూడా ఎంతో దయనీయంగా అయింది. మరి దేవుని యొక్క exactly the వాక్యం same కాకుండా situations which is not the word of ఈ God, that పరిస్థితులను is చూస్తూ, dragging your life. ఇబ్బందులను చూస్తూ The people దేవుని యొక్క who వాక్యం live కాకుండా by ఈ the పరిస్థితులు మీ man యొక్క హృదయాన్ని dragged by లాగుతా the ఉంది. situation they can see in front of their eyes are the most miserable మీ people in the world. వారి కంటికి ముందు ఏదైతే కనపడుతుందో ఆ Or కష్టాలు, if they have not ఇబ్బందుల్ని been dragged by the situation ఎవరైతే of వాళ్ళ the కంటి word of ద్వారా God, దాన్ని చూస్తారో వాళ్ళ లోకంలో ఎంతో or when దయనీయమైన వాళ్ళు. David has been anointed king by God, he's promised. ఎప్పుడైతే దావీదు అలాంటి కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు మీకాల హృదయంలో లేదు దేవుడు వాగ్దానం చేశాడు, దేవుడు దావీదుని రాజుగా స్థాపిస్తాడు అని వాగ్దానం చేశాడు, దేవుడు దావీదుకు తోడై ఉన్నాడు అని తన ఒక హృదయంలో తను But for నమ్మినట్లయితే Micah, because she got తను only 1% ఖచ్చితంగా ఒక రాణి జీవితాన్ని తను glory. జీవించేది. He was living in కానీ తన ఒక luxury, హృదయంలో living in 1% jewelry, కూడా living దేవుడు in తనని luxury. రాజుగా స్థాపిస్తాడన్న నమ్మకం లేదు. I don't want to be మరి queen anymore. I want to ఇలాంటి live with వ్యక్తితో God my కలిసి whole ఉండడం life. కన్నా నేను సాధారణమైన ఒక వ్యక్తిని పెళ్లి చేసుకొని ఉండడం So చాలా she pursued మంచిది. David అలా దావీదుని విడిచిపెట్టి and she got married again to Paltiel. దాని తర్వాత తను పల్తీయేల్ని After వివాహం David was king, చేసుకుంది. he called Michal. దావీదు రాజైన తర్వాత దావీదు మీకాల్ని పిలిచాడు. 헤어지고 나서 왕궁 안에 들어오면서 미갈이 얼마나 부끄러웠겠습니까? మరి When అప్పుడు Michal came పల్తీయేల్ని from విడిచిపెట్టి Paltiel, Michal came back మళ్ళీ to the palace. How దావీదు foolish. పురంలోకి వచ్చినప్పుడు ఎంత సిగ్గుకరంగా ఉండొచ్చు తనకి. 맞들어 하면 At that తన time, హృదయంలో నేను అప్పుడు కొద్దిసేపు వరకు నేను కొద్దిసేపు వరకు ఉన్నట్లయితే, I could have ఇంక been కొన్ని రోజుల there వరకు and ఎదురు wanted to live in my చూసినట్లయితే husband's మరి evil. దావీదుతో పాటు ఈ మహిమను నేను So కలిసి to me, it's so ఆనందించేదాన్ని. embarrassing, so మరి shameful. తను దావీదుపురంలోకి వచ్చినప్పుడు తనకెంతో సిగ్గుకరంగా అనిపించింది. 다윗성으로 들어온다는 소식을 듣고 다윗은 너무너무 감격스러웠어요. So David, listening that the ark of దావీదు coming to his దేవుని ఒక city, మందసము దావీదుపురంలోకి వస్తుంది అని విన్నప్పుడు ఆయన ఎంతో సంతోషించాడు. 너무 감격스러워. 이 하나님이 he was so moved by that God who దేవుడు delivered the hands of Saul and సౌలు చేతి made నుండి him నన్ను king over రక్షించాడు. Israel. He faced problems అలానే like దేవుడు that. నన్ను ఒక రాజుగా స్థాపించాడు. And David ఎలాంటి saw కష్టాలు, ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా దేవుడు నన్ను రక్షించాడు. ఇవన్నీ చూడడం ద్వారా దావీదు తన ఒక హృదయం అనేది So ఎంతో he was తాకబడింది. dancing like crazy, and what అందుకనే very shameful. ఎంతో సంతోషంతో ఒక పిచ్చివానిలాగా నాట్యం ఆడుతూ 오지가 않았어요. 왜? ఆయన ఎంతో ఆనందిస్తా ఉన్నాడు. Even though the ark of God was కానీ there, మీకాయలు
తను కొద్దిగా కూడా సంతోషంగా లేదు. My heart that God is protecting me. God who has made these difficulties to come, He's protecting me and keeping me. Those hearts were not there in Michal. 하나님을 ఎందుకంటే మీకాల యొక్క హృదయంలో Believing God, దేవుడు నాకు తోడై ఉన్నాడు, దేవుడు సహాయపడుతున్నాడు, ఈ హృదయం అనేది లేదు. 원망하는 마음밖에 없었어요. those hearts she did not తన have. హృదయంలో They were దేవుడు full నాకు of తోడే bitterness. ఉన్నాడనే హృదయం లేకుండా కేవలం దేవుని పట్ల ఫిర్యాదు హృదయం కలిగి ఉండి, 왕으로 세워진다 해놓고 언제 내가 평안을 దేవుడు నా భర్త అయిన దావీదుని రాజుగా స్థాపిస్తా అని చెప్తూ ఇంకెంతకాలం వరకు ఇలాంటి కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొంటాడు ఆయన? Peace in my heart. మరి ఎప్పుడు నా హృదయంలో ఈ మనశ్శాంతి నెమ్మదిగా ఉంది? 거꾸로가 안 올라오는 거예요. మరి ఒక్క శాతం కూడా తన హృదయంలో దేవుని పట్ల కృతజ్ఞత హృదయం అనేది లేదు. Thankful heart. Instead, she was despising that husband. మరి ఆ కృతజ్ఞత హృదయం లేకుండా భర్తను ఎంతో తృణీకరిస్తూ, 미친듯이 춤을 추는 거야. He's a king, but how can he reveal his undergarments and దావీదుని చూస్తూ ఆయన ఒక రాజే ఉన్నాడు, ఎందుకు ఒక పిచ్చివాడిలాగా అలా నాట్యం ఆడుతున్నాడని దావీదుని తీర్పిస్తుంది. 미갈은 그 하나님의 도움을 받은 적이 없고 not even ఒక్కసారి కూడా received మీకాలు that from God. తను దేవుడి నుండి సహాయం పొందుకోలేదు. 시내에 오면서 수없이 많은 어려움이 있고 문제가 있었지만 그때 Until now, there were so ఇప్పటి వరకు కూడా ఎన్నో కష్టాల్లో, ఇబ్బందులు ఎన్నో ఎదుర్కొన్నప్పటికీ కూడా, పొందుకున్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా తన దేవుని దగ్గరికి వెళ్ళలేదు, దేవుని నుంచి సాయం పొందుకోలేదు. కానీ దావీదు he remembered that God who worked according to his word of God, the Lord who delivered me, who kept me even though I walked through the valley of death. 하나님이 여러분에게 어려움을 주실 때 When God gives you దావీదు difficulty, 하나님을 기다려야 합니다. you ఎలా should wait. ఎప్పుడైతే తను కష్టాలను, ఇబ్బందులు ఎదుర్కొన్నాడో, తను దేవుని దగ్గర నుంచి 하셨어. నడిపింపును పొందుకొని ఎంతో కృతజ్ఞత హృదయంతో, ఎంతో సంతోషం హృదయంతో ఆయన జీవించాడు. 장을 한번 보겠습니다. 너무 మనం ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చూద్దామండి. 8장 31절부터 한번 보겠습니다. From verse 31వ వచనం నుండి మనం చూద్దాము. 우리가 무슨 말 하리요? ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడు వాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, కటకమైనను మనలను ఎడబాపున. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మనం ఎన్నో కష్టాలని, ఇబ్బందుల్ని ఎదుర్కొంటాము. మనము అప్పుడు ఆ నిస్పృహలో లేదా నిరాశపడడం కాదు, కానీ దేవుడు నాకు ఖచ్చితంగా సహాయపడతాడు. ఎందుకంటే No matter what evil you do, మనలను ప్రేమించిన వాని ద్వారా మనము అన్నిటిలో అత్యధిక విజయాన్ని పొందిన వారం అని చెప్తుంది. 32절에 자기 아들을 32వ వచనం మనం చూసినట్లయితే, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? everyone you commit మీరు sin, పాపం చేస్తూ ఎంతో దుష్టమైన జీవితం జీవించినప్పటికీ, 하나님이 아니라 and if you do bad things, is the God మీరు అలా who చెడు పని wants you? చేసినప్పుడు 하나님이 자기 దానిని చూస్తూ దేవుడు మిమ్మల్ని నరకానికి పంపిస్తున్నాడా? లేదు. ఆయన సొంత కుమారుణ్ణి కూడా He gave his own son. మనకు అనుగ్రహించుటకు వెనుక తిరగక We have committed sin and lived an evil life. ఆయన కుమారుని మన కోసం ఇవ్వడం జరిగింది. మనం అందరం కూడా పాపం చేసాము, ఎంతో దుష్టమైన జీవితాన్ని జీవించాము. మనం అందరం ఖచ్చితంగా నరకానికి వెళ్లాల్సిన వారము. That's why కానీ God యేసయ్య sending his own son, making him ఆయన die on the cross, దేవుడు ఆయన కుమారుణ్ణి washed
మనందరికి అనుగ్రహించుటకు వెనుతీయక ఆయన సిలువలో మరణించి ఆయన రక్తం ద్వారా మన పాపాలన్నిటినీ కూడా పరిపూర్ణంగా కడిగివేశాడు. 우리에 대해 우리가 무슨 말이에요? 하나님이 우리를 위하시면 누가 우리를 And it says over here, who shall bring a charge ఇట్లుండగా against the ఏమందుము God which hath దేవుడు saved మన us? పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? 하나님이시니 누가 하지 않게. 하나님이 내가 널 의롭게 దేవుని 해서 చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపవాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. మరి దేవుడు చెప్తా ఉన్నాడు, నువ్వు ఇప్పుడు నరకానికి వెళ్ళవు, నేను నిన్ను సదాకాలం వరకు నేను నిన్ను నీతిమంతుడిగా పరిశుద్ధంగా చేశాను. కానీ ఎప్పుడైతే మనం పరిస్థితిని చూస్తామో, ప్రతిరోజు మనం పాపం చేస్తున్నామో, దుష్టమైన జీవితాన్ని జీవిస్తున్నామో, 모습을 보면 ఎప్పుడైతే మన స్వరూపాన్ని మనం చూసుకుంటామో, నేను ఎంతో దుష్టమైన జీవితం జీవించాను, ఎంతో చెడ్డ జీవితాన్ని నేను జీవించాను, దేవుడు నా ప్రార్థన ఆలకించడు, నేను ఖచ్చితంగా నరకానికి వెళ్తాను, ఇలాంటి హృదయాన్ని మనం కలిగి ఉంటాము. కానీ 하나님의 말씀을 보면 దేవుని ఒక వాక్యాన్ని చూసినప్పుడు, 예수님이 네 모든 죄를 씻었잖아. లేదు యేసయ్య నీ పాపాలన్నిటిని కూడా కడిగివేశాడు కదా, నిన్ను పరిశుద్ధంగా చేశాడు, 그리스도의 사랑이 우리를 끊을 수가 없어. మరి ఏది కూడా మనల్ని క్రీస్తు ప్రేమ నుండి వేరుపరచదు. దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను రక్షిస్తాను, నేను నిన్ను కాపాడుతాను. మరి దేవుని ఒక వాక్యం అనేది ఎప్పుడు కూడా అందులో ఎలాంటి మార్పు ఉండదు. మరి దేవుని యొక్క వాక్యంలో, దేవుని వాక్యం ద్వారా దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఎప్పుడైతే మీరు ఆ కష్టాలని, ఇబ్బందులను ఎదుర్కొంటారో, కొంతమంది ప్రజలు ఉంటారు ఆ పరిస్థితుల్లో పడిపోయిన వారు, కానీ ఇంకొక వ్యక్తులు ఉంటారు, లేదు దేవుడు నన్ను నీతిమంతుడు, పరిశుద్ధుడు అని చెప్తున్నాడు. మరి ఇవన్నీ విషయంలో మనల్ని ప్రేమించిన వాని యందు మనం అన్నిటిలో అత్యధిక విజయాన్ని పొందుకుంటాము అని అలాంటి దేవుని ఒక వాక్యాన్ని నమ్మిన వ్యక్తులు కూడా ఉంటారు. దేవుని ఒక వాక్యాన్ని విశ్వసించే, దేవుని ఒక వాగ్దానాన్ని విశ్వసించి ఎప్పుడైతే మనం ఎదురు చూస్తామో, అప్పుడు దేవుని ఒక వాగ్దానం అనేది మన జీవితంలో నెరవేర్చడం జరుగుతుంది. 진짜 말씀대로 되겠어? ఎప్పుడైతే మనం కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొంటామో, ఎప్పటి వరకు నేను ఈ కష్టాలని పొందుకోవాలి, నిజంగా దేవుని ఒక వాక్యం ప్రకారం జరుగుతుందా? అలా మీకాలు లాగా దావీదుని విడిచిపెట్టి 약속대로 మళ్ళీ వేరే వివాహం చేసుకుంటాం, వేరే పెళ్లి చేసుకుంటాము. కానీ తర్వాత దేవుని ఒక వాగ్దానం ప్రకారము దేవుడు దావీదుని రాజుగా స్థాపిస్తాడు. 미친 듯이 춤을 అది 춤춘 తను నమ్మకుండా దాని తర్వాత తను ఎంతో సిగ్గుకరంగా అయింది. దావీదు పిచ్చివాడిలాగా తను నాట్యం ఆడుతున్నప్పటికీ కూడా మీకాలకు తెలియదు ఎందుకని అంత సంతోషంగా ఆయన నాట్యం ఆడుతున్నాడని. దేవుడు నన్ను సౌలు చేతి నుండి నన్ను విడిపించాడు, నన్ను రక్షించాడు. అలాంటి సంతోషమైన హృదయంతో దేవుని ముందు ఆయన నాట్యం ఆడుతున్నాడు. కానీ మీకాలు ఒక్కసారి కూడా ఆ కష్టాల్ని, ఇబ్బందులు ఎప్పుడైతే తను ఎదుర్కొంటుందో, ఒక్కసారి కూడా తను దేవుని పైన ఆధారపడలేదు, దేవుని కోసం ఎదురు చూడలేదు. దేవుడు ఖచ్చితంగా నన్ను రక్షిస్తానని చెప్పాడు, దేవుడు నాకు అన్నిట్లో అత్యధిక విజయాన్ని ఇస్తానని చెప్తున్నాడు. అయితే ఈ కష్టాలు, ఇబ్బందులు పర్లేదు, దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. దేవుడు తన ఒక వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తాడు. మరి మీకాలో ఒక హృదయంలో దేవుణ్ణి నమ్మకుండా తన హృదయంలో కేవలము ఈ కష్టాలు, పరిస్థితులు మాత్రం ఉన్నాయి. ఎందుకని అలా జీవించిందంటే, ఎందుకంటే తను దేవుని ఒక వాగ్దానాన్ని విడిచిపెట్టింది కాబట్టి. అధ్యక్షుని తల్లి చెప్పిన ప్రకారము పర్లేదు, ఇది మంచి జరుగుతుంది, ఇది ఎంతో మంచిది. మరి లోకంలో అధ్యక్షుడు తన తల్లిని ఎంతో గౌరవించేవాడు. మా అమ్మ ఎప్పుడు కూడా అబద్ధం చెప్పలేదు. మరి ఇలాంటి ప్రతిసారి నిజాయితీ మాటలు, ఈ నిజమైన సత్యమైన మాటలు నాతో చెప్పింది. తనకి హాస్పిటల్లో తన భార్యని, బిడ్డని చేర్చడానికి డబ్బులు లేవు కాబట్టి తన భార్య, బిడ్డ ఇద్దరు కూడా మరణించారు. కానీ తన ఒక దృష్టిలో ఇది సత్యం కాదు, కానీ నా తల్లి చెప్పిన మాటలు సత్యం అని తన హృదయంలో నమ్మాడు.
మరి ఎవరైతే ప్రజలు కష్టాలను, ఇబ్బందులను ఎదుర్కొంటారో, ఎవరైతే కష్టాలలో ఉంటారో వాళ్ళు కేవలం ఆ కష్టాలను, ఇబ్బందులు మాత్రమే చూస్తూ, నేను ఎందుకని ఇలాంటి కష్టాలని, ఇబ్బందులు నేను ఎదుర్కోవాలి? చూడు నా భార్య కూడా మరణించింది. painful. ఇవన్నీ కూడా తన హృదయానికి But ఎంతో people living this kind నొప్పిగా of life, it's ఉంటుంది. better to die like that. ఇలాంటి జీవితం జీవించడం కన్నా చనిపోవడం మంచిది. So his heart could have been right in that way as well. మరి అధ్యక్షుని హృదయం అనేది అలాంటి ఆలోచనల ద్వారా నడిపించబడొచ్చు. కానీ Only అవన్నీ because కూడా she knows the truth and she పక్కన says, "No, పడేసి, it's good thing." లేదు మా అమ్మ ఇవన్నీ కూడా నాకెంతో మంచిదని చెప్పింది. అయితే ఇదెంతో మంచిది. అందుకనే తన హృదయంలో So because తన he is తల్లిని loving మాత్రమే God గౌరవిస్తా Almighty, ఉన్నాడు కాబట్టి తను కేవలము తల్లి స్వరాన్ని మాత్రమే వింటూ వచ్చాడు. 하나님 분명히 말씀하셨어. దేవుడు మనకెంతో స్పష్టంగా మనతో చెప్పడం జరిగింది. 만일 우리를 위하시면 누가 우리를 대적하리요? దేవుడు మన if పక్షాన God is ఉంటే for us, మనకు who can విరోధి be ఎవరు? against us? 우리 사랑하신 이로 말미암아 And all these things 하신다고 하셨어. we are more మనలను than ప్రేమించిన conquerors వాని because ద్వారా of this. మనము వీటన్నిటిలో This is the promise of అత్యధిక God, విజయాన్ని and that పొందుచున్నాము. promise మరి ఇది దేవుని యొక్క వాగ్దానము. ఆ దేవుని యొక్క వాగ్దానము మన యొక్క హృదయం అనేది even నడిపిస్తుంది. though our wife was ఒకవేళ నీ pregnant, భార్య but 8 నెలలు కలిగి ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ if కూడా our wife అబద్ధమే. was ఇవన్నీ pregnant, కష్టం then కాదు. it was ఎందుకని? very నేను difficult చెరసాలకు because of the వెళ్ళినప్పటికి కూడా ఇది promise. కష్టం కాదు. ఎందుకని? ఎందుకంటే దేవుడు నాకు వాగ్దానం చేశాడు కాబట్టి. ఏమని వాగ్దానం చేశాడండి? All these things మనల్ని because ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. and it really became something good. మరి ఇవన్నీ కూడా ఖచ్చితంగా మంచిగా అవుతుంది. ఈ కష్టాలు, ఇబ్బందులు, పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అబద్ధము. కానీ My mother's అమ్మ mother, చెప్పిన మాటలు, she said it's all ఇది fine. పర్లేదు, ఇది మంచి జరుగుతుంది, ఎంతో మంచిది. My మరి mother is right. మాటలు చెప్పిన మా అమ్మగారు తను That ఎప్పుడు much కూడా she అబద్ధం respected his చెప్పదు. mother. అంతగానో అతను తన తల్లిని ఎంతో గౌరవించేవాడు. 수천 배 권위 있는 하나님을 섬기고 사는 거예요. But we are people who live serving and మనము believing in God who is hundreds of thousands of times more ఆ powerful than తల్లి humans. కన్నా, ఆ అధ్యక్షుని తల్లి కన్నా 100 రెట్లు, 10,000, Even 1000 God is రెట్ల ఒక one. శక్తి కలిగిన దేవుని ఒక మాటను మనం వింటున్నాము. And he దేవుడు promised చెప్తున్నాడు, saying that దేవుడు వాగ్దానం people ఇస్తా who ఉన్నాడు, నేను నిన్ను love me, రక్షిస్తాను, నేను కాపాడుతానని. people who don't అలానే దేవుని ఒక sin, వాగ్దానం చెప్తుంది, people of మన faith. మనల్ని నువ్వు ప్రేమించిన వాని ద్వారా If you have the heart to believe మనము in God వీటన్నిటిలో and అత్యధిక love, విజయాన్ని పొందుకుంటామని. 말씀을 불신하는 사람들은 కానీ people who ఎవరైతే resist దేవుని యొక్క వాక్యం పట్ల అపనమ్మిక కలిగి ఉంటారో, ఎప్పుడైతే వాళ్ళు కష్టాన్ని ఎదుర్కొంటారో, ఇదెంతో కష్టంగా ఉందంటారు. oh, it's a ఎప్పుడైతే problem, సమస్యలు ఎదుర్కొంటారో, ఇదెంతో సమస్యగా ఉందని అనుకుంటారు. referring to that. వాళ్ళు ఏదైనా ఇది తప్పు జరిగింది అని అనుకున్నప్పుడు, ఇది పొరపాటు జరిగినప్పుడు, ఇదెంతో అన్యాయంగా చేస్తున్నారు అనుకుంటారు. ఎందుకని ఇంత కష్టమైన జీవితాన్ని జీవించాలి? Because they do not ఎందుకని వాళ్ళంత trust కష్టమైన God's జీవితం word. జీవించాలంటే, ఎందుకంటే వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని నమ్మట్లేదు కాబట్టి. 100% 못해야 돼. మనమందరం కూడా దేవుని 100కి 100% నమ్మాలి. 어떤 문제가 와도 ఎలాంటి కష్టం వచ్చినప్పటికీ, ఎలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ, ఎలాంటి సమస్య వచ్చినప్పటికీ, దేవుడు నాతో ఎంతో స్పష్టంగా నాకు వాగ్దానం చేశాడు. 하신다고 하셨어. ఆయన ఏమని చెప్పాడంటే, నన్ను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయాన్ని పొందుకుంటాము అని ఆయన వాగ్దానం చేశాడు. అయితే దేవుడు వీటన్నిటిని ఖచ్చితంగా మారుస్తాడు. Other people who have no faith కానీ fall into తన this యొక్క హృదయంలో temptation to ప్రతిసారి lie, కూడా grumble, complain. ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు ఇదెంతో అన్యాయంగా జరుగుతుంది, ఎంతో కష్టంగా ఉంది, ఇబ్బందిగా ఉంది అనే పరిస్థితులను చూసేవాళ్ళు ఈ లోకంలో ఎంతో దయనీయమైన వాళ్ళు. కానీ ఈ లోకంలో అందరికన్నా ఎంతో సంతోషమైన వాడు ఎవడంటే, ఎవరి దగ్గర అయితే ఎంతో డబ్బున్న వాళ్ళు కాదు కానీ, లేదా ఎంతో మంచి ఇల్లు, They are the లేదా happiest in the మంచి world. పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎంతో సంతోషమైన వారు కాదు. కానీ ఎవరైతే హృదయంలో దేవుని యొక్క వాక్యం ఉంటుందో వాళ్ళు ఎంతో సంతోషమైన వారు. Difficult situation cannot track ఎలాంటి people. కష్టమైన పరిస్థితి మీరు పొందుకున్నప్పటికీ కూడా ఆ In our పరిస్థితి life, మీ యొక్క we హృదయాన్ని trust నడిపించలేదు. మీ యొక్క హృదయంలో దేవుణ్ణి పై మీరు ఆ నమ్మకం కలిగి ఉన్నట్లయితే, మీరు God. ఎలాంటి No one పాపం will ఇప్పటివరకు fail చేసి you, ఉన్నప్పటికీ, no matter what sin you might fail. కానీ దేవుడు ఆయన God కుమారుని gave మనకి his own ఇవ్వడానికి son. వెనుతిరగక Without sparing his own son, he gave him a ఆయన cross. కుమారుని మన కోసం ఇచ్చాడు. The cross
has ఆ washed away శిలువ our పైన sins. కాల్చిన రక్తం ద్వారా మన పాపాలన్నీ కూడా And కడిగివేయబడ్డాయి. God justifies us. Who can condemn us? దేవుడు మనల్ని It is నీతిమంతులు God who has తీర్చినట్లయితే justified మనపై us. నేరం మోపేవాడెవడు? 거짓말 안 하셔. దేవుడు నేను నీతిమంతుని, పరిశుద్ధుని, If God పరిపూర్ణమైన calls me వాడిని అని perfect, I'm చెప్తున్నాడు. perfect. దేవుడు నన్ను సంపూర్ణమైన వ్యక్తి అని No చెప్పినట్లయితే matter నేను how many సంపూర్ణుడిని. sins I might have committed, నేను ఎన్ని పాపాలు చేసి ఉన్నప్పటికీ దేవుని ఒక వాక్యం అనేది but తన the హృదయాన్ని word of నడిపిస్తుంది. God leads that person's heart. 버리는 사람들 미갈처럼 But కానీ unlike ఎవరైతే the మేకాల్లాగా foolish people, బుద్ధిహీనులు ఉంటారో 너무 커서 형편이 우리 the 마음 వారి situation హృదయంలో is so పరిస్థితి అనేది big, ఎంతో పెద్దగా the ఉంటుంది. problem is వాళ్ళు big, కేవలం పరిస్థితులు మాత్రమే they find చూస్తూ it sin పరిస్థితులు వాళ్ళ impressive. హృదయాన్ని నడిపిస్తూ నువ్వు పాపం చేసావు కదా అయితే నువ్వు పాపివి. They just get dragged by వాళ్ళు that కేవలం పరిస్థితుల more ద్వారా than anything. లాగబడుతూ దేవుని ఒక వాక్యం లేకుండా 형편이 దేవుని వాక్యం కన్నా All వాళ్ళు your పరిస్థితులు అనేది ఎంత situation is పెద్దగా bigger, ఉంటుంది. and the difficulty that you're facing is bigger మరి than ఏవైతే God. కష్టాలు మీరు ఎదుర్కొంటున్నారో అది దేవుని ఒక వాక్యం కన్నా మీ When the కష్టాలు, difficulties పరిస్థితులు, మీ are ఇబ్బందులు bigger పెద్దగా than ఉన్నాయి. God, మరి ఆ కష్టాలు, ఇబ్బందులు మీ యొక్క హృదయాన్ని లాగుతూ 산더미처럼 많은 어려움이 있어요. మీరెంతో దయనీయమైన so many జీవితాన్ని of the word of జీవిస్తారు. God, కానీ ఎవరైతే దేవుని ఒక వాక్యాన్ని నమ్మే దైవ సేవకులు ఉన్నారో is as big మన దగ్గర ఎన్నో కష్టాలు ఉన్నప్పటికీ, God has మన chosen సమస్యలు ఒక గొప్ప పర్వతంలాగా even ఉన్నప్పటికీ, when we are more than దేవుడు God will make us మనము అన్నిటిలో అత్యధిక విజయాన్ని పొందుకునే విధంగా చేస్తాడు. ఎవరైతే దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మే విశ్వాసాన్ని కలిగి ఉంటారో వాళ్ళు ఈ లోకంలో ఎంతో but not సంతోషమైన believing వ్యక్తి. the word of God at all. కానీ దేవుని యొక్క వాగ్దానాన్ని పూర్తిగా నమ్మకుండా Who only believe the situation as ఎవరైతే it is. కేవలం పరిస్థితులు మాత్రమే చూస్తారో వాళ్ళు ఎంతో దయనీయమైన వాళ్ళు. 말씀편의 마음을 정해야 합니다. మరి మనమందరం కూడా దేవుని The word of God, వాక్యం పట్ల మన హృదయంలో 부서져도 నిర్ణయించుకోవాలి. 하나님이 말씀하시면 그 말씀 దేవుని యొక్క వాక్యము even నాకు if the సెలవించినట్లయితే నేను కేవలం దేవుని యొక్క వాక్యాన్ని మాత్రమే నమ్ముతాను. నా శరీరం అంతా కూడా క్షీణించినను 그 사람에게 행복이 నేను 찾아오기 కేవలం దేవుని యొక్క వాక్యాన్ని మాత్రమే accept the నమ్ముతాను. word of God and live according to the word of God, happiness ఎవరైతే comes. దేవుని యొక్క వాక్యం ప్రకారం వాళ్ళు జీవిస్తారో, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని నమ్ముతారో వాళ్ళు ఎంతో సంతోషాన్ని పొందుకుంటారు. Situation drags their heart. 미갈처럼 ఈ మీకాలు లాగా 너무 부끄럽고 ప్రతిసారి కూడా ఈ పరిస్థితులకి మీరు 부끄러운 삶을 దాసులవుతూ బానిసగా Otherwise, ఉన్నట్లయితే ఎంతో దయనీయమైన జీవితాన్ని మీరు జీవిస్తారు. ఎంతో సిగ్గుకరమైన జీవితాన్ని మీరు జీవిస్తారు. 그 노예 생활을 మీరు దేవుని యొక్క వాక్యాన్ని నమ్మలేనట్లయితే కేవలము పరిస్థితులకి బానిసలుగా ఉంటూ 하고 산다면 కానీ మీ యొక్క హృదయము పరిస్థితుల్లో మీరు నిర్ణయించుకున్నట్లయితే 어떤 일이라도 좋아서 ఇది కష్టమైన పరిస్థితి అయినప్పటికీ కూడా ఇది ఎంతో మంచిది. ఇది పర్లేదు, ప్రతి ఒక్కరు కూడా మంచిగా జరుగుతుంది. ఇలాంటి హృదయం మీరు కలిగి ఉంటారని ఆశిస్తున్నాను. ఇక్కడ వరకు నేను బోధిస్తాను. కృతజ్ఞతలండి.